ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 10వ తేదీ నుండి మార్చి నెల 16వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, చంద్ర, శని, శుక్రగ్రహాలు. మీనరాశిలో బుధ, రాహుగ్రహాలు. మేషరాశిలో గురుగ్రహము. అలాగే కన్యారాశిలో కేతుగ్రహము. మకర రాశిలో కుజగ్రహము సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే రాశి నుండి 2వ స్థానంలో కుజగ్రహం, 3వ స్థానంలో రవి, చంద్ర, శని, శుక్రగ్రహాలు, 4వ స్థానంలో బుధ, రాహుగ్రహాలు, 5వ స్థానంలో గురుగ్రహం, అలాగే దశమ స్థానం 10వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ ధనుసు రాశి వారికి కొంత శుభలక్షణాలు మిశ్రమ ఫలితంగా కనబడుతున్నాయి. గురువుగారి రాశిపైన గురువుగారి దృష్టి ఉన్నది కాబట్టి అనుకూలత ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ కొంత స్వల్పమైనటువంటి మధ్య రకమైనటువంటి ఫలితాలు కూడా కనబడుతున్నాయి. కొంచెం అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడంలో కొంత నిర్లక్ష్యం కనబడుతుంది. ఈ వారం కొంచెం బద్ధకంగాను నిర్లక్ష్యంగాను ఉండే అవకాశం కొంత ఉంటుంది. అది మన నిర్లక్ష్యం, స్వయంకృతమైనటువంటి బద్ధకం వలన కొన్ని పనులు నిదానంగా జరుగుతాయని అర్థమవుతోంది. అలాగే ధనయోగాదులు ఈ వారం అనుకూలంగానే ఉన్నాయి. అంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రుణ సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి. అది మానసికంగా కొద్దిగా చికాకు పెట్టే అవకాశం ఉంటుంది. అయితే దానికి తగిన పరిష్కారాలు ఈ వారాంతరం లోపల చేయగలుగుతారు. అలాగే మాట తీరు వ్యవహారం అంతా కూడా కొంత కఠినంగానే ప్రవర్తన చేస్తారు. అటువంటి స్థితిగతులు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నుంచి కొంత వివాదాస్పదమైనటువంటి మాటలు, విషయాలు కొంత వినాల్సి వస్తుంటుంది. గృహ వాహన యోగాదులు సాధారణంగా బాగానే ఉన్నాయి. అయితే వాటన్నిటికీ కూడా తగిన ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కొత్తగా గృహ వాహనాలు తీసుకునేవారు రుణాలు చేయడానికి కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. వెంటనే సకాలంలో రుణ సంబంధించిన విషయాలు అనుకూలపడక కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. రావాల్సిన ధనం సకాలంలో రాదు, నిదానంగా వస్తుంది. అలాగే మనం కొన్ని విషయాల్లో అనుకున్న సమయంలో అనుకున్న పనులు చేయలేక కొంచెం చికాకు పడవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆరోగ్య విషయంలో స్వల్పంగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు అందరితో కూడా సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. మనం పెట్టిన పెట్టుబడులు అవి కూడా కొంత నిరాశని కలిగిస్తాయి. అయినప్పటికీ కూడా కొత్తగా ప్రయత్నం చేయటం అనేది కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయడం ఈ వారం అనుకూలం కాదు. కొత్త వస్తువులు, కొత్త వ్యవహారాదులు ఈ వారం ఏది కూడా మొదలు పెట్టడానికి సరిగా లేదు. కొత్త ఉద్యోగం కానీ ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ అనుకూలంగా లేదు. అలాగే వ్యాపారాది విషయాల్లో కూడా కొత్తగా ప్రయత్నం చేసేవాళ్ళు కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఈ వారం చివరిలో కానీ అనుకూలతను చూడలేరు.
కొంచెం కొంచెం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అని కొంచెం టెన్షన్ పడవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే రకరకాల వృత్తుల్లో ఉండేవాళ్ళు, సినీ రంగం వాళ్ళు, రాజకీయ రంగం వాళ్ళు, ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవాళ్ళు మొదలైన వాళ్ళందరికీ కూడా అంత అనుకూలంగా లేదని గుర్తుంచుకోవాలి. అయినప్పటికీ కూడా గతంలో చేసుకునే అగ్రిమెంట్లు మాత్రం ఈ వారం ఉపయోగపడుతూ ఉంటాయి. భాగ్యస్థితి కొంత వృద్ధి అయ్యే అవకాశం ఉంది, కానీ చాలా కష్టపడవలసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కువ కష్టంతో సాధారణమైన ఫలితాలు చూడవలసిన పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకి చాలా అనుకూలమైన పరిస్థితి ఉన్నది. ఉద్యోగ స్థితిలో చాలా మంచి మార్పులు ఉంటాయి. అయితే ఆర్థిక పరంగా వేతనాలు పెరగడం కానీ, అలాగే ఉన్న స్థితి నుంచి పెద్ద స్థితికి మారడం కానీ, కంపెనీ మారడం, ఉద్యోగం మారడం, ఇల్లు మారడం మొదలైన మార్పులు ఏదైనా ఉంటే అవి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. మనం చేసిన పనికి మంచి గుర్తింపు వస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఖర్చులు సాధారణం కంటే కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. గృహానికి సంబంధించిన వస్తువులు కానీ, మరి నూతన వస్త్రాలు, ఆభరణాలు మొదలైన విషయాలు కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా కొంత ఎక్కువ ఖర్చులు వచ్చే అవకాశం అనుకోకుండా జరుగుతుంది. ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా కనపడుతోంది. ఈ వారం పెట్టుకునే ప్రయాణాలు అంత అనుకూలంగా ఉండవు. కాబట్టి అవసరమైతేనే ప్రయాణాలు చేయండి, లేదంటే వాటిని వాయిదా వేసుకోవటం కానీ మానుకోవటం కానీ చేస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో అనుకూలంగాను, కొన్ని విషయాల్లో ప్రతికూలంగాను, కొంత మధ్యస్థంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వారం దుర్గామాతని ఆరాధించటం, పూజించటం చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.